హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ వేపుడు అండి. అది వెల్లుల్లి కారంతో. నేనైతే ఇలా పెద్ద ముక్కలు కోసుకున్నాను. మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి కట్ చేసుకోండి. ఇది ముందుగా దీనిలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి, అలాగే కొద్దిగా ఉప్పు వేసి దీన్ని మనం ఒక 5 నిమిషాల ముందుగా ఉడకపెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. సాల్ట్ ఒక్కటే వేసాను. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కారం చేసుకుందాం. ఒక వెల్లుల్లిపాయ అండి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒలిసి వేసాను. ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. కారం చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నాను. పెద్ద స్పూన్తో అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. క్యాబేజీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి. నూనె కాగింది. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగిపోయినాయండి. ఇప్పుడు క్యాబేజీ వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ కారం వేసేద్దామండి.
అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. క్యాబేజీ ఫ్రై అండి. సింపుల్గా ముందు ఒకసారి ఉడకబెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ కారంతో చేశాను. చాలా చాలా టేస్ట్గా ఉంది, కమ్మగా ఉంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.